శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే ప్రతి నిత్యం ఈ శ్లోకాన్ని 56 సార్లు జపించాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమోస్తుతే. లక్ష్మీదేవి విగ్రహానికి ఆవునేతితో అభిషేకం చేసినా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గురువారం నాడు 5 ఒత్తులతో ఆవునేతితో దీపారాధన చేసినా అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. శ్రీ మహాలక్ష్మి స్తవాన్ని త్రిసంధ్యలలో పఠించేవారు మహాధనవంతులు అవుతారు అని దేవీ భాగవతంలో చెప్పబడింది. ప్రతిరోజు శ్రీ సూక్తం చదువుకున్నా కూడా అఖండ లక్ష్మి కరుణిస్తుంది. కనకధార స్తవాన్ని ప్రతిరోజు త్రిసంధ్యలలో పఠించే వారికి కూడా అపార సంపద చేకూరుతుంది. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని అష్టగంధాలతో పూజిస్తే కీర్తి ఐశ్వర్యం సిద్ధిస్తాయి. కొత్త సంవత్సరం తర్వాత అనగా ఉగాది తర్వాత వచ్చే శుక్రవారం నాడు ఇష్టదైవానికి అభిషేకం చేయించడం వల్ల కూడా ఆ సంవత్సరం అంతా ధనానికి కొదవ ఉండదు. జాతకరీత్యా ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. సౌందర్యలహరిలోని 33వ శ్లోకాన్ని 45 రోజుల పాటు రోజుకు 1000 మార్లు పఠించిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. పెసరపప్పు, అన్నం, తేనెను అమ్మవారికి నివేదనగా సమర్పించినా కూడా అధిక ధనలాభం కలుగుతుంది.